ఈ సక్సెస్ లో మీ అమ్మగారి పాత్ర అంటే ఏమని చెప్తారు? 90%. ఎందుకంటే నేను ఇంట్లో ఉండి వీళ్ళని పెంచింది తక్కువ. ఈవెన్ వీళ్ళు కూడా మా మమ్మీని మమ్మీ అని పిలుస్తారు. ఎప్పుడన్నా అమ్మ విషయం తలుచుకొని బాధపడిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఎందుకంటే మా మమ్మీ అనుభవించిన కష్టాలు ఎవరు పడుండరు. చిన్నప్పుడు మమ్మల్ని పెంచడానికి షీఈస్ అ సోలో మదర్. నేను చిన్నప్పుడు నేను ఇంత ఉన్నప్పటి నుంచి తను ఒక్కతే దానికి బిఫోర్ మా నాన్న ఉన్నప్పుడు కూడా తనే ఫైనాన్షియల్గా చూసుకునేది. కుట్టు మిషన్ కుట్టుకుంటూ అండ్ మా మామయ్య షాప్లో నుంచి శారీస్, ఊర్లో మాది చీరాల మా మమ్మీ వాళ్ళది, అక్కడ చీర చాలా ఫేమస్ అనమాట. మా మామయ్య షాప్లో నుంచి అన్నలు కాబట్టి అడిగి అక్కడ నుంచి శారీస్ తెచ్చి ఇక్కడ కాలనీస్లో అమ్మి ఇన్స్టాల్మెంట్కి దాంట్లో వచ్చే డబ్బులతో మాకు పెట్టి, తను ఉంటే తిని లేకపోతే తినకుండా మళ్ళీ జాబ్ చేసి పార్ట్ టైం జాబ్ చేసి సో ఇలా పెంచింది మా ఇద్దరు అక్కలకి నాకు. ఎప్పుడు ఇనిషియల్ డేస్ లో స్ట్రగుల్స్ ఫేస్ కాలేదా? ఇవన్నీ స్ట్రగుల్సే. అలా నా ఫీల్డ్కి స్టార్ట్ అయ్యి నాకు ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదు అసలు. ఇప్పటికీ నాకు ఇష్టం లేదు పెద్దగా యాక్టింగ్, ఇవన్నీ నాకు పెద్దగా. పరిస్థితులు అప్పుడు మాకు డబ్బులు కావాలి, డబ్బుల కోసం ఏదో ఒక పని చేయాల్సిందే. మాకు తెలివి లేదు, చిన్న ఏజ్, మా మమ్మీకి అసలు తెలివి లేదు. ఇలా కావాలి, ఇలా నడవాలి, మా బండి నడవాలి కదా, అందుకోసం అని రోజుకి 500 ఇస్తారు కదా అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్కి వాళ్ళకి. కాకపోతే ఆయన కొంచెం తెలిసిన ఆయన కాబట్టి మంచి మేనేజర్ ఆయన కాబట్టి హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టరు అలాంటివి పెట్టేవాళ్ళు. 2-3 సినిమాలు అలా. సినిమాల్లో యాక్ట్ చేశారు ఫస్ట్ అంతా? హీరోయిన్గా కూడా చేశాను, 4 సినిమాలు చేశాను. ఏ సినిమాలు? 2 రిలీజ్ అయ్యాయి. విరి విరి గుమ్మడి పండు, కాదంటే అవునండి అని 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. మా టీవీలో అప్పుడప్పుడు మా సినిమాల్లో వస్తుంటాను. నాకు ఫస్ట్ యాక్షన్ చెప్పింది ఆయననే. యాక్షన్ వెళ్ళమనయ్యా, హలో 5-6 టేక్లు అయ్యాయి. తిట్టాడు, ఫైల్ ఇక్కడ ఎసిరేసి ఎవరయ్యా ఉప్ప క్యాండిల్స్ అన్ని తీసుకొచ్చి మా నెత్తిన పెడతారు, మళ్ళీ అవుట్ పుట్టింగ్ పట్టారు, అది మంచిది అని వచ్చేసాడు. ఏడ్చి వెళ్ళిపోయి నన్ను ఎప్పుడు పిలవకండి షూటింగ్ అనేసి వెళ్ళిపోయా అనమాట. అలా పరిచయం అయింది. అదే సీరియల్ 100 ఎపిసోడ్స్ 150 ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత మా పెళ్ళి అయిపోయింది. ఏ సీరియల్ అది? త్రిశూలం అని జీకి చేసామన్నమాట సీరియల్. జీ తెలుగుకి సీరియల్ అది. దానికి ఆయన మెయిన్ డైరెక్టర్, నేను హీరోయిన్ గా చేశాను. మళ్ళీ 300 ఎపిసోడ్ కి విడిగుట్టేశాడా? అయ్యో, అంటే ఆ 300 ఎపిసోడ్స్ నడవలేదు, అది నెక్స్ట్ సీరియల్ స్టార్ట్ అయింది, దాని 300కి విడిపుట్టాడు. కానీ ఎప్పుడన్నా చేసుకున్న తర్వాత నా సెలక్షన్ తప్పే, ఎందుకు చేసుకున్నాను ఇనిషియల్ డేస్లో అనిపించదా? నిజంగా ఇనిషియల్ డేస్లో డెఫినెట్గా అనిపిస్తుంది. పెళ్ళయ్యే ముందు వరకు ఏం చెప్తారంటే మాటలు ఇలా ఇలా ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. పెళ్ళైన తర్వాత ప్రాక్టికల్గా, అది కూడా లవ్ మ్యారేజ్లో ఎస్పెషల్లీ ఏమీ జరగవు. అవును. దానికి ముందు మాట్లాడితే నా పెళ్ళాన్ని అయితే నా ఇలా చూసుకునేవాడిని, ఇది చేసేవాడిని, ఇలా అయ్యేది, నా పెళ్ళాం కోసం నేను ఆల్రెడీ ఫ్యాన్స్ కొనేసా, ఏసీ కొనేసా, అది కొనేసా, ఇన్ని చెప్తా ఉంటే ఆహా ఆయన పెళ్ళాన్ని అంటే 7th heavenలో ఉంచేస్తాడేమో, Cloud 9 మీద ఉంచుతాడేమో అని మనం అనుకుంటాం. పెళ్ళైన తర్వాత ఏముంటది, వెళ్ళి కాఫీ తీసుకొనిరా, గ్రీన్ టీ పెట్టుకొనిరా, ఇవే ఉంటాయి. సో ఆ టైంలో కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు అనవసరంగా చేసుకున్నాం, ఇంతే నా తొక్కలేదు అన్నట్టు తిట్టుకున్నాం చాలా సార్లు. ఇందుకు మమ్మీ ఎక్కువ హై అవుతారా, డాడీ ఎక్కువ హై అవుతారా? మమ్మీయేనా? కూల్ చేసేది ఎవరు? మళ్ళీ మమ్మీ. మా ఇంత వరకు సారీ చెప్పలేదు నాకు. సో మా ఇంట్లో నో సారీస్ ఎవరు చెప్పరు, ఈడు చెప్తాడు నా కొడుకు. చేయని తప్పు కూడా సారీ చెప్పేస్తాడు. పాపం బలయ్యేది కూడా వీడే. ఇంట్లో ఎవరు చేసినా వీడి మీద నెట్టేస్తారు, ఎవరు చేసినా. సో వీడే బల అవుతా ఉంటాడు. ఎవరు చేసినా వీడు చేసినా కానీ. కానీ ఎవరైనా కానీ హస్బెండ్ పేరు పిల్లల పేరులో టాటూ వేయించుకుంటారు. మీరు టాటూ వేయించుకున్నారేంటి? వేయించాను. వైఎస్ అంటే అందరి పేర్లు మొత్తం 4. వై అంటే ఆట, సత్యనారాయణ, శ్రేయాస్, శ్రియాను, సోని. ఇంతమందిని నడిపిస్తున్న అమ్మాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.